ఇంకొల్లు పంచాయతీ గొల్లపాలెంలో రావి హనుమంతరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివేకానందుడు, మహాత్మాగాంధీ, ఎన్టీఆర్ విగ్రహాలను పచ్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుమార్తె, స్వర్ణ భారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్లు సోమవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే ఏలూరి దీపా వెంకట్లు తొలుత గ్రామంలోని రామాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ జీర్ణోద్ధరణకు సహకరించాలని గ్రామస్తులు కోరగా దీపా వెంకట్లు మాట్లాడుతూ తానే గ్రామానికి రాముని తీసుకువస్తానని అన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఏలూరి మాట్లాడుతూ నియోజకవర్గంలో అద్దంకి బ్రాంచ్ కెనాల్ తో పాటు అన్ని మేజర్లు, మైనర్ల ఆధునీకరణకు కృషి చేయనున్నట్లు తెలిపారు. తన పాదయాత్ర సందర్భంగా తనను ఎంతో ఆదరించిన గొల్లపాలెం గ్రామ అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. గ్రామ మహిళలు గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, పెన్షన్లు గ్రామంలోనే ఇచ్చే ఏర్పాటు చేయాలని కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి వాటిని వెంటనే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పొత్తూరి సుబ్బారావు అనే రైతు వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల ప్రాధాన్యత గురించి వివరించగా దీపా వెంకట్ శ్రద్ధగా విని తమ స్వర్ణ భారత్ ట్రస్ట్ తరపున సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తానని అన్నారు. కార్యక్రమానికి ముందుగా తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి గ్రామానికి విచ్చేసి కొద్దిసేపు గ్రామస్తులతో మాట్లాడారు. విగ్రహాలను పరిశీలించిన అనంతరం బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాటికొండ వెంకటేశ్వర్లు, ఎంపీపీ ఎస్కే మొహర్ తాజ్, నాయకులు కొల్లూరి నాయుడమ్మ, వల్లభనేని చంద్రశేఖర్, డాక్టర్ శ్యామ్, వెనిగళ్ల పున్నయ్య, నాయుడు హనుమంతరావు, టి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఓకేనా, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే మాజీ సర్పంచ్, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు నాయుడమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే వాళ్ళని కూడా వేదిక మీదకి రావాల్సి సత్కరిస్తారు. అలాగే ఏలూరు సాంబశివరావు గారికి, శ్యామ్ గారు, మన గ్రామానికి రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే గొల్లకమ్మ ప్రాజెక్ట్ కింద కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం మా ఊరు గురించి. కాబట్టి ఆ కంటిన్యూషన్ లో భాగమే మీకోసం వెయిట్ చేసాం. సాంబశివరావు గారి గారు మీ టైం తీసుకున్న తర్వాత మా ఎమ్మెల్యే గారికి చెప్పి టైం తీసుకుందామని ఆయన్ని కూడా మేము ప్రెజర్ చేసి ఈ ప్రోగ్రామ్ ఒప్పించాం. థ్యాంక్ యూ మేడం, మా రాముడి కోసం మీరు వచ్చినందుకు. విజయవంతం చేయడానికి వచ్చిన వారందరికీ మరొకసారి లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి లంచ్ చేసి వెళ్ళవలసిందిగా. మన ఊరిలో పుట్టి వేరే గ్రామంలో వ్యాపార నిమిత్తం ఉంటున్న పొత్తూరు గరటయ్య గారి వారసులు పొత్తూరు సుబ్బారావు గారు మాట్లాడతామని టైం అడిగారు. అయితే డీప్గా టైం లేదని చెప్తున్నారు. 2 నిమిషాల్లో ఆయన చెప్పాల్సిన విషయం స్పష్టంగా చెప్పమని కోరుకుంటా ఉన్న వేదిక తీసుకురాగలిగితే అది కోర్సుపాటు రిజర్వాయర్ నుంచి కానీ ఆల్రెడీ దుద్దుకూరు కొనికి దగ్గరికి కాలువల ద్వారా నీళ్ళు వస్తున్నాయండి. దాన్ని తీసుకొచ్చి అలైన్మెంట్ ద్వారా పావులూరు దగ్గర కనుక సాగర్